ప్రపంచానికి ప్రమాదం తప్పింది. ప్రపంచంలోని కొన్ని దేశాలు స్వేచ్ఛా వాయువులను పీల్చుకునే రోజులు మొదలయ్యాయి. గత 50 ఏళ్లుగా మతోన్మాదంతో, మత పిచ్చితో సొంత జాతీయులనే, స్వంత మతస్థులనే చిత్రహింసలకు గురిచేశారు, నరక యాతనకు గురిచేశారు. కొన్ని దశాబ్దాలుగా ఇరాన్ ప్రజలు ఈ హింసను భరించారు. అయితే జరిగిన అమెరికా ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్ సుప్రీం అయతుల్లా ఖొమైనీ ఎట్టకేలకు హతమయ్యాడు. ఖొమైనీ మామూలు మత పెద్ద కాదు, ఒక భయంకరమైన ప్లానింగ్ కలిగినటువంటి మత పెద్ద. ప్రపంచాన్ని మొత్తం తన గుప్పిట్లోకి తీసుకోవాలని ఎన్నో ప్రయోగాలు, పన్నాగాలు చేశాడు. ఈ నేపథ్యంలోనే కొన్ని లక్షల మంది అమాయకులని తీవ్రవాదులుగా మార్చాడు. కొన్ని లక్షల మందిని చంపారు. పర్షియన్ల దేశమైనటువంటి ఇరాన్ని కంప్లీట్గా ముస్లిం దేశంగా మార్చాడు. మధ్య ఆసియాలోని చిన్న చిన్న ముస్లిం దేశాలన్నింటినీ కూడా తన గుప్పిట్లోకి తీసుకున్నాడు. అక్కడ నడిచే ప్రభుత్వాలకు సమాంతరంగా ఉగ్రవాద సంస్థల్ని ఏర్పాటు చేశాడు. ఆ ఉగ్రవాదులు చెప్పినట్టే ఆ రాజ్యాలు నడిచే విధంగా హుకుములు జారీ చేశాడు. ఇరాన్లో అయితే మతం ప్రకారం ఎవరైతే నడుచుకోరో వాళ్ళందరినీ భయంకరంగా శిక్షించారు. ఇరాన్లో ఎంతోమంది కాలేజీ విద్యార్థినులను బహిరంగంగా ఉరితీశారు. ఎందుకంటే వారు కట్టుబొట్టు మత ప్రాతిపదికన లేవని. అయతుల్లా ఖొమైనీ ఎప్పటికప్పుడు మతోన్మాదం కలిగినటువంటి వ్యక్తులను చేరదీసి వారిని మిలిటరీ జనరల్స్ గాను, న్యూక్లియర్ సైంటిస్టులు గాను తయారు చేసేవాడు. ఈయన జీవిత ఆశయమే ఇరాన్ని ఒక న్యూక్లియర్ శక్తి కలిగినటువంటి దేశంగా మార్చడం. ఎప్పుడైతే ఇరాన్ దేశం న్యూక్లియర్ బాంబులను సంతరించుకుంటుందో అప్పుడు ప్రపంచంపై దండెత్తాలన్న ప్రగాఢ సంకల్పంతో బ్రతుకుతున్నటువంటి వ్యక్తి అయతుల్లా ఖొమైనీ. ఇరాన్ యొక్క న్యూక్లియర్ ప్రోగ్రాం వల్ల కొన్ని వందల మంది సైంటిస్టులు ఇజ్రాయెల్ చేతులు హతమయ్యారు. అదేవిధంగా కొన్ని వందల ఆంక్షలను ఇరాన్ ఎదుర్కొంది. ఆ కారణంగా ఇరాన్ ప్రజలు ఎన్నో ఏళ్లుగా నరకాన్ని అనుభవిస్తున్నారు. ప్రపంచ దేశాల నుంచి మందులు దిగుమతి లేకుండా, ప్రపంచ దేశాల్లో జరిగే అభివృద్ధితో ఏకం కాకుండా, ప్రపంచ దేశాలతో సంబంధాలు లేకుండా, ప్రపంచంతో పాటు ముందుకు సాగకుండా అక్కడే ఆగిపోయింది ఇరాన్ మరియు ఇరాన్ ప్రజలు. కాగా ఇరాన్ అణు కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుంటే, ఒకవేళ అణుబాంబులను తయారు చేయగలిగితే ప్రపంచంలో మొట్టమొదటిగా సర్వనాశనం అయ్యే దేశాలు రెండు. ఒకటి ఇజ్రాయెల్, రెండవది అమెరికా. దీన్ని గ్రహించిన ఇజ్రాయెల్ మరియు అమెరికా మొదటి నుంచి ఇరాన్ అణు కార్యక్రమానికి అడ్డు తగులుతూనే ఉన్నారు. ఎప్పటికప్పుడు అణు శాస్త్రవేత్తలను చంపేస్తూనే ఉన్నారు. ఎప్పటికప్పుడు అణు స్థావరాలపై దాడి చేస్తూనే ఉన్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఇజ్రాయెల్ మరియు అమెరికా ప్రపంచానికి న్యాయం చేసిందనే చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా ఇరాన్ ప్రజలకు స్వాతంత్రాన్ని ఇచ్చారు. స్వేచ్ఛా వాయువులు పీల్చుకునే అవకాశం ఇచ్చారు. ఆ రోజు రానే వచ్చింది.